అధికారులు. ఈ కేసులో ఫిర్యాదుదారు దానకిషోర్, ఏటు నిందితుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాలు, హైదరాబాద్ మచిలీపట్నంలోని గ్రీన్కో అనుబంధ సంస్థలో నిర్వహించిన సోదాలతో పాటుగా తాము సేకరించిన ఆధారాలపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఒప్పందాలు, చెల్లింపుల నిబంధనల ఉల్లంఘనలు, చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ముందే చెప్పినా ఎందుకు ప్రొసీడ్ కావాలని ఒత్తిడి చేశారు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎందుకు చేశారు? ఎన్నికల కోడ్ టైంలో నిధుల ట్రాన్స్ఫర్ అసలు ఎందుకు చేశారు? ముఖ్యంగా ఎఫ్ఈఓకు 55 కోట్ల బదిలీలపై ఆరా తీస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక కేటీఆర్ అరెస్ట్ అనివార్యమా? ఇదే అంశంపై ఈరోజు చర్చను కొనసాగిద్దాం. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా న్యాయవాది, ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. నమస్తే సార్. ఏంటి అరెస్టు అనివార్యంగా ఉన్నట్టుంది, కానీ ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మన దగ్గర బైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. రైట్, కేటీఆర్ గారు మాట్లాడిన బైట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. బట్ కేటీఆర్ గారు ఈరోజు మళ్ళీ సేమ్ పాట, నేను తెలంగాణ బిడ్డను, ఒక మంచి బిడ్డను, నేను ఎవరో వేరే వాళ్ళు తెలంగాణకి నోటు కేసులు ఇరుక్కున్నట్లుగా అలాంటి వాడిని కాదు నేను అని చెప్పి మళ్ళీ రేవంత్ గారిని మాట్లాడుతూ కార్నర్ చేస్తూ మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటేమంటే అండి, కేటీఆర్ అనే వ్యక్తి ఒక కేసీఆర్ కొడుకు కనుక కాకపోతే ఈరోజు నిజంగా కూడా నాంపల్లి దర్గా దగ్గర కూడా కూర్చొని అడుకున్నా ఎవడు కూడా వాడిని కేర్ చేసేటోడు కాడు, అటువంటి పరిస్థితి. రెండోది, మా హనుమంతరావు గారు గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పిండ్రు. నేను మొన్న కూడా ఏదో డిబేట్లో మధు యాష్కి గారు మాట్లాడిన బయట కూడా నేను చూపించడం జరిగింది. నేను ఈరోజు కూడా అందరు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే మాటల మాంత్రికుడు. ఎందుకంటే కేసీఆర్ అటువంటిదే ఈరోజు నన్ను గెలిపిస్తే అధికారంలో ఉంటా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటాను. నిజంగా కూడా ఈరోజు కేసీఆర్ని మెచ్చుకోవచ్చు. ఒక ఉద్యమ కాలంలో ఇచ్చిన మాట మీకైతే విలువ పెట్టకుండా అట్లీస్ట్ ఈ మొన్న ఎలక్షన్లో జరిగిన దాంట్లో ఒక సంవత్సరం నుంచి ఇట్లా వండుకుంటూ నన్ను ఓడగొడితే మటుకు నేను ఫామ్ హౌస్లో వండుకుంటాను ఆయన ఆ మాట మీద ఉండు. కానీ ఇదే కేటీఆర్ మటుకు అన్ని ద్వంద్వ వైఖరి. మొత్తానికి నేనే ఈ కార్ రేస్కి 55 కోట్లు ఇచ్చిన. కేటీఆర్ గారు కూడా ఫామ్ హౌస్లో పడుకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదనా మీ ఫీలింగ్? అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, అన్ని అబద్ధాలు మాట్లాడము, బట్టేబాజీ మాటలు మాట్లాడము, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు. 55 కోట్లు నేనే ఇచ్చిన, ముఖ్యమంత్రిగా నేనే ఇచ్చిన, లేకపోతే దాన్ని జైల్లో పెట్టండి, దమ్ముంటే పెట్టండి అన్నాడు. దమ్ముంటే పెట్టండి అని ప్రెస్ మీడియా ముందు మాట్లాడతాడు. అక్కడ ఏదైతే కోర్టుల పిటిషన్లు ఏం పెడతాడు, నాకేం సంబంధం లేదు, అధికారులు దీన్ని చూసుకోవాలా. నేను చెప్పడం మటుకు మంత్రిగా చెప్పిన అధికారులు తప్పిదం చేసిండు అనేది అక్కడ పిటిషన్లో చెప్తాడు. అంటే ద్వంద్వ వైఖరి. ఇక్కడ మీడియా ముందు మాట్లాడటమో నేను పెద్ద పైల్వాన్ని, లేకపోతే నాకు బాగా దమ్ముంది, నేను దమ్మున మొనగాని అంటాడు. పిరికి పందలాగా నాకు అడ్వకేట్ ఉంటేనే పోతా, లేకపోతే నేను పోను అనే రకంగా మాట్లాడతాడు. కనీసం వాళ్ళ చెల్లెని చూసుకొనన్నా బుద్ధి చేసుకోవాలా. ఈడీ అరెస్ట్ చేస్తే లోపల పోయి మంచిగా ఉండేసి వచ్చింది, మాట మాట్లాడితే కడిగిన ముత్యం. అసలు ముత్యం అయితే కదా కడిగితే మళ్ళీ ముత్యంలాగా కనబడడానికి. దొంగలు, దోపిడి దొంగల్లాగా తెలంగాణని 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఇంకా అబద్ధాలు మాట్లాడమే. ఈ కార్ రేస్లో ఆల్రెడీ మీరు ఏదైతే ఎలక్షన్లో ఎలక్షన్ కమిషనర్కి పర్మిషన్ తీసుకున్నారా, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చిండ్రు? అదే కాకుండా 41,000 కోట్ల రూపాయలు మీకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి మళ్ళీ రిటర్న్గా. ఇప్పుడు ఒక 2 నెలల కిందమే రిజిస్టర్ అయిన గ్రీన్కో కంపెనీ మీకు ఇమీడియట్గా ఈ కార్ రేస్ అసలు లండన్కి, అదేమి లండన్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీ కాదు, అది ఒక ప్రైవేట్ ఫాము. దానికి నువ్వు మొత్తానికి మాట్లాడుకొని నువ్వు నీ లావాదేవీలు ఏవో ఉన్నాయో అక్కడ క్లియర్ చేసుకొని నువ్వు ఈ కార్ రేస్ అని దానివల్ల ప్రపంచము తెలంగాణకు ఏదో ప్రైడ్ వచ్చింది, లేకపోతే తెలంగాణకు దీనివల్ల ఏదో బెనిఫిట్ వచ్చింది. మీ వల్ల తెలంగాణ పరువు పోయింది. మొత్తానికి యాస భాష యువకులను అంతా తాగుబోతులను తయారు చేశారు. ఈరోజు మీరు చెప్పిన మాట మీద ఒక్క మాట మీద నిలబడలే.
ఈరోజు స్వయాన గతంలో ఉన్న కేసీఆర్ గారే మాట్లాడడం జరిగింది. ఏమని? దళితులకు ఏదైతే దళిత బంధు ఇస్తున్నామో దాంట్లో 30% మా వాళ్ళే తీసుకున్నారు, దీని మీద విచారణ. ఒక ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నప్పుడు నువ్వు విచారణ డైరెక్ట్ చేసుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలి. అది పెట్టి ప్రెస్ మీద నువ్వు కూడా మాట్లాడుతావు. రైట్ శివలాల్ గారు, రామ్మోహన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు ఏదో ప్రశ్నలు సంధిస్తారంట మీకు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు వాయిస్ వస్తలేదు. రామ్మోహన్ గారు మీ వాయిస్ వినబడటం లేదు. వినిపిస్తుంది. ఎస్ రామ్మోహన్ గారు, ఏంటండి పరిస్థితి? అరెస్టు అనివార్యం లాగా ఉంది, బాధపడమాకండి. మరి బెయిల్కి అప్లై చేసుకుంటున్నారా? పెద్దలందరూ నమస్తే. వినిపిస్తుందన్నా? వినబడుతుందండి. రైట్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ఆరోపణలు తప్పితే పసలేని ఆరోపణలు ఇవన్నీ. కేటీఆర్ గారు కేసీఆర్ గారు బురద జల్లి ప్రయత్నం ఇది బంద్ చేసుకోవాలి. శివన్న ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా జోలి? ఇలా అవినీతికి అక్రమాలకు దొంగ పనులకు ఎవరైతే నిదర్శనం భారతదేశంలో ప్రపంచంలో అంటే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి లెక్కేసుకో, ఒక్కసారి గుర్తుపెట్టుకో. అధికార నివాసంలో సోనియా గాంధీ నాయకత్వం లోపల దేశ రహస్యాలు మొత్తం సోనియా గాంధీ అధికార నివాసంలో పెట్టుకో. ఏ హోదా లేకుండా సోనియా గాంధీ గారి ఇంట్లో ఉండి భారత పౌరసత్వం లేకుండా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కోడలుగా సోనియా గాంధీ గారు ఉండి దేశం సంబంధించిన కీలకమైన పత్రాలు ఇందిరాగాంధీ అధికార నివాసం అదే చెప్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తున్నా. ఫస్ట్ సోనియా గాంధీ గారు భారతీయ పౌరురాలు కాకుండా ఇందిరాగాంధీ అధికార నివాసంలో ఉండి భారతదేశ రహస్యాలను తెలుసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ కుటుంబాది. సోనియా గాంధీ గారి ఇందిరాగాంధీ గారి మరొక చరిత్ర ఇదంతా. దానికి తీసిపోని విధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ లోపల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, సోనియా గాంధీ గారి డైరెక్షన్ లోపల. కాబట్టి వీళ్ళు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఇంతగా హాస్యాస్పదం ఇంకోటి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, నేను క్వశ్చన్ అడగాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చేశారు, మీరు తప్పు చేశారా లేదా అని కేటీఆర్ని విచారణకి రమ్మని చెప్పి అధికారులు ఆదేశిస్తే ప్రెస్ మీట్ పెట్టి నేను దొంగను కాదు, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి లాంటి కాదు, నేను ఒక కడిగిన ముత్యాన్ని అని వేరే రకంగా మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలి? ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడానికా, లేదంటే ఫస్ట్ నేను కడిగిన ముత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉంటుందా లేదా? అది చెప్పండి, ముందు స్పష్టంగా చెప్పండి. ఇక్కడ కేటీఆర్ గారు మంత్రి హోదా లోపల డబ్బులు చెల్లించండి అని నేను చెప్తేనే వాళ్ళు చెల్లించారు, అధికారులు తప్పు లేదని చెప్పిండు. నేను డబ్బులు ఇచ్చినా కేటీఆర్ గారు సంతకం పెట్టే రైట్ లేదు రాజ్యాంగబద్ధంగా. చెక్కు డ్రా కావాలంటే అక్కడ ఉన్న ఆర్థిక కార్యదర్శి లేదా మున్సిపల్ సంబంధించిన అధికారులు ఎవరైతే డ్రాన్ పవర్ ఉందో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. అది చెప్పాడు. శివన్ ఏమంటున్నాడు, కేటీఆర్ ఏమన్నాడు, కేటీఆర్ నేనే ఇచ్చిన అంటున్నాడు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ ఇస్తున్నట్టే కోర్టుకు వెళ్ళి రాజ్యాంగబద్ధంగా ఏదైతే భారత పౌరునికి హక్కు ఉంటుందో ఆ హక్కు ప్రకారం వకీల్ని తీసుకుపోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. ఇది కేటీఆర్ గారు ఒక్క కేసులో జరగదు. సాధారణంగా ఎవరు కేసు చేసినా ఎవరి మీద ఏ నేరం మోపబడ్డా వాళ్ళందరూ కూడా తీసుకుపోయే హక్కు ఉంది. అందులో మీరు ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు. అందులో ఇలాంటి తప్పు లేదు. కేటీఆర్ గారు వకీల్ తీసుకోపోతా రైట్ లేదా అన్న శివన? కేటీఆర్ గారు ఆ రైట్ ని అడగడం జరిగింది. ఒక్కసారి మీ కేటీఆర్ ని అరెస్ట్ చేసిన తర్వాత అడ్వకేట్ ని అప్పుడు ఎమ్మడి పెట్టుకో అంటే సరిపోతుంది. ఆయన విచారానికి పిలిస్తే ఇంత భయపడడం అవసరమా? భయపడమేమన్నది హక్కు, ఇది రైట్. బండారి రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయన చెప్తాడు అరెస్ట్ అయిన తర్వాత నీకు అడ్వకేట్ సమక్షంలో పోవాలా, కానీ అరెస్ట్ కాక ముందు విచారణకు రమ్మన్నప్పుడు అడ్వకేట్ అవసరం లేదు. వీళ్ళంతా ముందే స్క్వాష్ పిటిషన్ వేయడము, స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడము, ఇదంతా ఎంత మటుకు ఉన్న కోర్టులో కూడా ఇజ్జత్ తీసుకుంటున్నారు మొత్తానికి. ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ కు తీసుకొస్తే తెలంగాణ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ కు ఇన్కమ్ పెరిగింది, తెలంగాణ రాష్ట్రానికి విదేశీ మార్గం ఏమొచ్చింది, ఇక్కడ టూరిజం పెరిగింది, ఇన్కమ్ పెరిగింది. గణాంక కేటీఆర్ అకౌంట్ లకు పోలేదు, డబ్బులు కేటీఆర్ గారి అకౌంట్ లకు రాలేదు, డబ్బులు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి మారలేదు, ఏలాంటి పత్రిక కేసులాగా డబ్బులు వాడుకోలేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గమనించి మాట్లాడాలి. ఈ రోజు మీరు కేసులు బనాయించడానికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. చెప్తేనే అధికారులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళ తప్పు లేదని కేటీఆర్ గారు మరి చెప్పినారు. మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా
కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, అసెంబ్లీలో సమయం ఇస్తే ఉన్న విషయం మొత్తం చెప్తా అని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి మీరు అవకాశం ఇవ్వలేదు చెప్పడానికి. శివలాల్ గారు మళ్ళీ వస్తాను రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను. బీజేపీ డౌట్ లేదు. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి. వెంకటరెడ్డి గారు, కేటీఆర్ అరెస్టు తప్పదా, అనివార్యమా? ఇలాంటి విచారణకి ఎదురైతున్న సమయంలో ఆయన మరొకసారి రేవంత్ రెడ్డి మీద నోరు పారేసుకుంటున్న దాన్ని ఏ రకంగా చూడాలంటారు సీఎం గారు? లైవ్ లో ఉన్న మిత్రులు ప్రొఫెసర్ పాపిరెడ్డితో సహా అందరికి నమస్తే. మీరు అన్నట్టుగా మీరు క్యాప్షన్ పెట్టినారు, అనుకున్నది అయ్యింది అనేది, ఇక కాలేదు కాబోతుందేమో అనేటువంటిది నేను అనుకుంటున్నటువంటి సందర్భము. మీరు ఈ సౌండ్ పెంచండి సార్. ఇవాళ రేపు ఇది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు మీ వాయిస్ వస్తలేదు. హలో, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఓకే. హలో హలో హలో, మీరు క్యాప్షన్ లక్ష్మణ్ వినబడుతుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, మీరు క్యాప్షన్ ఏదైతే పెట్టారో అనుకున్నది అయ్యిందనేది బహుశా కాబోతుందేమో అనేటువంటిది నేను కూడా అనుకుంటున్నటువంటిది. ఈ కేసులో, ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ గారు అడ్డంగా నిలువుగా దొరికిపోయినారు అనేటువంటిది మనకందరికీ చాలా కాలం నుంచి కూడా తెలిసినటువంటి అంశమే. ఆయన మేకపోతు గాంభీర్యం మాట్లాడుతున్నాడు. ఇవాళ నేనే చెప్పాను, నేనే ఆర్డర్ ఇచ్చాను, డబ్బులు చెల్లించామని ఒకప్పుడు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు అధికారులు చూసుకోవాలా, అది మాకేం సంబంధము, హెచ్ఎండి అధికారులు చూసుకోవాలా, ఆర్థిక శాఖ విదేశీ మార్గ ద్రవ్యం ఎట్లా బదలాయించారు, రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, అది అధికారులు చూసుకోవాలంటే చిన్నపిల్లాడుగా మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు కేబినెట్ లో మంత్రిగా ఉండి, కీలకంగా ఉండి, కేసీఆర్ తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత రెండవ బాధ్యత, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి కేటీఆర్ గారు అమెరికాలో చదువుకున్నాడు, ఇక్కడ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాత్రం ఆలోచన లేకుండా మాట్లాడడం అనేటువంటిది ప్రజలని మోసం చేయడము. ప్రజలే పిచ్చివాళ్ళు కాదు, ప్రజలని భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కేసులో ఆయన, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్పష్టమైన ఆధారాలతో ఉన్నటువంటి మాట వాస్తవము. 2-3 అంశాలు అందరికీ తెలిసినటువంటిది, రోజు మనం మాట్లాడుతున్నటువంటిదే. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎట్లా డబ్బు చెల్లిస్తాడు, హెచ్ఎండిఏ డబ్బును ఇక్కడికి మార్చేటప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి లేకుండా ఎట్లా మార్చినాడు, విదేశీ మార్గ ద్రవ్యం చెల్లించేటప్పుడు ఏ రకంగా చెల్లించినాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అభ్యంతరం పెట్టి 8 కోట్ల రూపాయలు ఫైన్ వేసినప్పుడు ఏం జరిగింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కేటీఆర్ గారు ఈ విషయంలో నాకేం డబ్బు వచ్చింది అంటాడు, హరీష్ రావు గారు మాట్లాడతారు, ₹1 ప్రభుత్వ డబ్బు వేస్ట్ కాలేదు అంటారు. చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ₹1 డబ్బు ఎట్లా వేస్ట్ కాలేదండి? మీకు ప్రైజులు అంటే డబ్బు అనేది మీరు చెల్లించినటువంటి అక్రమ పద్ధతిలో చెల్లించినటువంటి డబ్బు యొక్క ప్రలోభాలు, ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఇంకో రకంగా ఉంటాయి. మీకు ఎట్లా వచ్చింది 41 కోట్ల విలువ కలిగినటువంటి వెంకటరెడ్డి గారు, కేటీఆర్ గారు మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడారు ఒకసారి బయట ఉందో చూద్దాం. 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. 1 పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. రైట్. వెంకటరెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా? విన్నాను. ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే లక్ష్మీనాథ్ గారు, కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు. మరి ఆ కేసు ఏమైందో వాళ్ళే పట్టుకున్నారు, వాళ్ళే దర్యాప్తు చేసినారు. ఇప్పుడు 8-9 సంవత్సరాలు అవుతుంది. దాని గురించి ఎందుకు క్లోజ్ చేసినారు, ఎందుకు కాంప్రమైజ్ అయినారు అనేటువంటిది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో స్పష్టత మనకు ఉన్నటువంటిది. ఆ కేసు ఎందుకు మూసేసినట్టుగానే చేసినారు కదా, ఏదో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, భావమర్దులకు సంబంధించి కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో, జయపాల్ రెడ్డి గారి సోదరునికి సంబంధించినటువంటి, కొడుకుకు సంబంధించినటువంటి విషయాలు ఆయన ప్రస్తావన తీసుకున్నాడు, మనకు అర్థమవుతున్నటువంటిదే. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు అవినీతి విషయాల్లోకి వచ్చేటప్పటికి ఏ పద్ధతి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనుసరించిందో అదే పద్ధతిలో కాంగ్రెస్ కూడా ఇవాళ స్లోగా అదే పద్ధతిలో ప్రయాణం చేస్తుంది. ప్రతి ఒక్కటి అదే పద్ధతిలో వెళ్తున్నారు. వాళ్ళకి పరిపాలనలో ఏమీ తేడా లేదు.
కాబట్టి ఆ విషయాలకు వచ్చేటప్పటికి రెండు పార్టీలు కూడా అవినీతికరమైన పార్టీలు, కుటుంబ పార్టీలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే దీంట్లో తప్పించుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, దాని మీద నేను చర్చకు కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే కేటీఆర్ గారు ఈ కేసులో ముద్దాయి అనేటువంటి ఆరోపణలు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా దీంట్లో తప్పించుకునేటువంటి ప్రయత్నం లేదు. చేయవలసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి పొలిటికల్ అండర్స్టాండింగ్ లేవన్నా, ఢిల్లీలో కమ్యూనిస్టులు, అక్కడ ఉన్న సోనియా గాంధీ అధిష్టాన వర్గము, కేసీఆర్ గారు మనం పార్టీని మనం లేకుండా చేస్తే ఆ ప్రయోజనము, ఆ ప్రజల మద్దతు అనేటువంటిది ఆటోమేటిక్ గా బీజేపీకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా వాళ్ళలో ఉన్నటువంటిది. చూద్దాం ఏం జరగబోతున్నాయి. ఇంతవరకు అన్ని జరుగుతున్నాయి కాబట్టి కేసులన్నీ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసులో కూడా ప్రత్యక్ష చర్యలు అరెస్ట్ చేయడం అనేటువంటిది జరగలే. జరుగుతుందా లేదా అనేది చూద్దాం. రైట్ మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకుడు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు అడగండి. ఎస్ పాపిరెడ్డి గారు, కేటీఆర్ గారు ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది, విచారణ కూడా కంప్లీట్ అయింది, మరింత సమాచారం మరి కాసేపట్లో మనకు అందనుంది. మరి కేటీఆర్ గారి అరెస్ట్ అనివార్యం అనుకోవచ్చా? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, అందరూ ప్యానలిస్టులు ఉన్నారు, లైవ్లో జనాలు కూడా చూస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ రేసులో అవినీతి జరిగింది అని చట్టపరంగా నిరూపించి దాని ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాలి. దాని మీద మిగతా రాజకీయాలు రావద్దు. కానీ దురదృష్టవశాత్తు జరుగుతున్నది ఏంటంటే, చట్టం ఒక సామెత, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చట్టం ఆ పనిని చేసుకోపోనిస్తలేరు. అనేక విధాలుగా అవాంతరాలు చెప్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు కేటీఆర్ నేను తప్పు చేసినా లేదా అని కేటీఆర్ చెప్పాలి, కానీ రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి 50 లక్షలు తీసుకున్నాడు అని బామర్దులు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు అవి వాళ్ళకి వచ్చినాడు వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఒకళ్ళ తప్పు కానీ ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మిగతా వాళ్ళ తప్పులు ఎత్తి చూపెడుతున్నారు. ఈ తప్పులు ఎత్తి చూపెట్టడంలో జరుగుతున్నది ఏంటంటే అసలు విషయం పక్కకు పోతున్నది. రేవంత్ రెడ్డి గారు ఈ 1 ఇయర్లో ఆయన మీద అనేకమైన అవినీతి ఆరోపణలు కానీ, ఆయన కుటుంబం మీద, ఆయన బ్రదర్స్ మీద, తర్వాత మిగతా అందరి మీద కూడా అనేక రకాలైన ఆరోపణలు రావడం కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైన ఆరోపణలు రావచ్చు. అయితే జరుగుతున్నది ఏంటంటే, నా విషయాన్ని నేను కప్పించుకోవడం కోసం మిగతా వాళ్ళ విషయాలను ఎత్తుపి బయటపడడం, ఇది రాజకీయ నాయకులు చేస్తున్న పని. కానీ చట్టం, నా బాధ ఏంటంటే, చట్టం పకడ్బందీగా ఉండి బలంగా ఉండి చట్టం ప్రకారం పోతే వీళ్ళందరూ కూడా నేరస్తులే. రేవంత్ రెడ్డి నేరస్తుడే, కేటీఆర్ నేరస్తుడే, రేపు ఒకవేళ కరెక్ట్గా కేసులు పెడితే కేసీఆర్ కూడా నేరస్తుడే, హరీష్ రావు నేరస్తుడే. ఎందుకంటే వీళ్ళు ఆశామైస్గా చేయలేదు, చాలా తప్పులు చేశారు. అంటే పాపిరెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు అనేది డబ్బున్నోడికి ఒకలాగా, పలుకుబడి ఉన్నోడికి ఒకలాగా, పలుకుబడి లేనోడికి, సామాన్య మానవుడికి ఒకలాగా చట్టం భారతదేశంలో జరుగుతుందని మీరు అంటారా? అది ప్రపంచం అంటే ఇప్పుడు అందరి కళ్ళకు కనబడుతున్న అంశమే. అది జగమెరిగిన సత్యం. కోర్టులలో ఇవాళ జరుగుతున్న తీవ్ర జాప్యము ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మనిషికి ఇవాళ పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ఎంత చుట్టమవుతున్నది మనకు కనబడడం కాదు. ఇప్పుడు చట్టం ప్రకారం ఈ పార్టీకి చాలా మంది కూడా ఒక్కొక్కరికి 15-20 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తున్నాయి. ఎవరికి కూడా ఏం కాలేదు. చంద్రబాబు నుంచి మొదలు పెడితే, అంతకుముందు వాళ్ళ నుంచి మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు, కానీ ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. కేసులున్నా కూడా అవి కూడా కొన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. పెద్దగా దాని మీద పెద్ద మన చర్చ కూడా అవసరం లేదు. కానీ ఎవరికి ఎందుకు శిక్ష పడతలేదు అంటే కారణం ఏంటంటే, చట్టం అందరికీ సమానంగా పనిచేయడం లేదు. చట్టంలో ఉన్న వెలుసుబాట్లు, లొసుకులను వీళ్ళు ఆసరాగా చేసుకొని ఈ చట్టాంతో ఆడుతూ వీళ్ళు బయటపడుతున్నారు. ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెస్తూ పోస్తూ ప్రజలను పక్కదారి పట్టించడం. మరి సమస్యలు పరిష్కరించాలంటే అసలు ఏం చేయాలి? ప్రజల్లో మార్పు రావాలంటారా? ప్రజలలో మార్పు రావాలి, రాజకీయ విలువలలో కూడా మార్పు రావాలి. రాజకీయ విలువలు శూన్యమండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, శివరాజు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఒకటే సూటిగా అడుగుతున్నా ఈ మీడియా ద్వారా. మీ ప్రభుత్వం 1 ఇయర్ అయింది కదా, నా మీద కూడా మీరు కేసులు పెట్టుకోరు, ఏమైనా చేసుకోరు. నేను ఒకటే విషయం అడుగుతాను, మీ ప్రభుత్వంలో కరప్షన్ లేకుండా, మీ ప్రభుత్వంలో ఉన్న అధికార ప్రతినిధులు కానీ వాళ్ళు ఇవ్వాలని కాదు, పేరు చెప్పాల్సి, వాళ్ళు లేకుండా నడుస్తున్నది కదా. ప్రతి దగ్గర కూడా రేట్ అని చెప్తున్నారు జనాలు. కాంట్రాక్ట్ బిల్లు పాస్ కావాలంటే రేటు,
కాలేజీలో ఫీ రియంబర్స్మెంట్ పోవాలంటే ఒక మంత్రి దగ్గర పోతే రేటు, ఇంకొకరి దగ్గర పోతే రేటు. మీరు ఎక్కడ ఏం గొప్పగా ఉన్నదని ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ కరప్షన్, మీరు కరప్షన్, ఎంత కరప్షన్ అంతా ప్రజల సొమ్మును అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు దొరికింది వాళ్ళు తింటున్నారు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు తింటున్నారు. ఆఖరికి ఎక్కడైనా బయటపడ్డ కాడ ఉగలమైన వాళ్ళు బురద తల్లుకుంటూ రాజకీయాలలో మనటువంటి వాళ్ళను ఒక మభ్య పెడుతూ, ఒక పిచ్చోళ్ళని చేస్తూ ఈ కథ నడిపిస్తున్నారు. అందరూ ఆఖరికి మీరు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు అంటారు మీరు. ఆఖరికి ఊర్లు కాదు, రాష్ట్రాన్ని పంచుకుంటున్నారు. ఊర్లు కాదు, రాష్ట్రాన్ని పంచుకుంటున్నారు. రాష్ట్రంలో సంపదను పంచుకుంటున్నారు మొత్తం. దీనిలో ఎవ్వరు కూడా మినాయింపు లేదు, ఎవ్వరు కూడా కడిగిన ముత్యాలు కాదు, అంత మురికి ముత్యాలే. అందరూ ప్రజా ధనాన్ని తినడం కోసమే వచ్చినట్టు కనబడుతున్నది. ఇవాళ రాజకీయ నాయకులు చూస్తే ప్రజలు భయపడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, ఇది మొత్తం దోచుకోవడానికైనా ప్రజల తినడానికైనా అనే కాడికి వస్తున్నది ఇవాళ ప్రజల యొక్క టాక్. పాపిరెడ్డి గారు ఆయన ఫైర్ లాగుంది ఈ రోజు. పాపిరెడ్డి గారు ఆయన ఫైర్ లాగుంది, ఏ ఒక్కరిని వదలట్లేదు. కేటీఆర్ అరెస్ట్ కావాలి. కేటీఆర్ ఒక తప్పు చేస్తే దానికి చట్టం ప్రకారం శిక్ష ఎంత ఉంటే శిక్ష పడాలి. అదే విధంగా మిగతా వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే దాని ప్రకారం కూడా శిక్ష పడాలి. ఇప్పుడు అరవింద్ కుమారు తర్వాత బిఎన్ రెడ్డి ఆయన వాళ్ళిద్దరు కూడా ఏం చెప్తున్నారు, మేము చెప్తే చేసినాం. ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే కేటీఆర్ చెప్పిన మాట అరవింద్ కుమార్ చెప్పిండు, వచ్చే మళ్ళీ అంటే 23న ఎలక్షన్లో మేమే గెలుస్తాము అంటే మేము అధికారంలో ఉంటే ఏమైనా చేస్తాం, అధికారం మా చేతులు ఉంటుంది కాబట్టి మొత్తం రాష్ట్రాన్ని కూడా కింద మీద చేస్తాం, మొత్తం అమ్ముకుంటాం, తింటాం. అది అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో కూడా అదే కనబడుతుంది. కాబట్టి ఇవాళ పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉన్నాయంటే అసలు మనటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏం ఉపయోగం ఉన్నది, ఏమున్నది ఎవరికి. ఇప్పుడు మేము 6 నెలల ముందు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి తిరిగి విపరీతంగా కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ ఈ సంవత్సర పరిపాలన చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం భిన్నంగా లేదు. ఏ మాత్రం కూడా దాని వ్యవహార శైలి లేదు, పనితీరు లేదు, పనితనం లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం పట్టుకొని ఏం మాట్లాడుతాం, ప్రజలకు వచ్చి ఉరిగింది ఏంది, ఏ ఉరిగింది ఏం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి న్యాయవాది, సామాజిక రాజకీయ ఆర్థికవేత్త బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. అంటే అందరి విన్నా కనుక మాట్లాడతాను, వినొస్తుంది కదా? వినపడుతుంది, చెప్పండి. శివకుమార్ గారికి, అట్లాగే టిఆర్ఎస్ నాయకుడు రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే పాపిరెడ్డి గారికి అందరికి నమస్కారం. మీకు అట్లాగే మనకు అమ్మ టీవీ ప్రేక్షకులకు కూడా. 15 రోజుల నుంచి ఇదే సమస్య నడుస్తూనే ఉంది. పారిశుద్ధ్య పచ్చడి నడుస్తూనే ఉంది. ఒకరి మీద ఆరోపణలు పాపిరెడ్డి గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. నేను కూడా ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కనుక పూర్తిగా ఏకీపిస్తున్నాను. తప్పుకు తప్పు ఒప్పు చూపెడుతున్నారు. గత సంవత్సరంగా రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. మేడిగడ్డ కుంగుబాటు మొదలైంది. మేడిగడ్డ కుంగుబాటు, ఆ తర్వాత వరుసగా మీకు గొర్రెల కుంభకోణం, తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్. ఇట్లా చూసుకుంటే మొన్నటి హైడ్రా, మూసి, మన కొండా సురేఖ ఆ సినిమా వాళ్ళు అనడం, మొన్న అల్లు అర్జున్ వెళ్ళి ఇదంతా చూస్తే ఇప్పుడేమో ఇది ఏది మన కేటీఆర్ కేసు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం డైవర్ట్ చేసుకుంటూ నిజమైన ప్రజా సమస్యలు వెనక్కిపోతున్నాయి. నా ఆందోళన అంతా పాపిరెడ్డి గారి నాదే ఆందోళన ఏంటంటే పార్టీ వాళ్ళకి లేదని కాదు, కానీ వాళ్ళు పార్టీ మూసలో మాట్లాడాలి కనుక అట్లా మాట్లాడతారు. అంతకని ఏం లేదు. వాళ్ళందరికీ తెలుసు నిజమేంటో, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ హృదయాల ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు ఎవరు తప్పు చేసి ఎవరు తప్పు చేసినట్టు. కడిగిన ముత్యాలు ఎవరు లేరు. పాపిరెడ్డి గారితో ఏకీపిస్తున్నాను. అందరూ కూడా దొరికితే దొంగ, దొరకకపోతే దొర నడుస్తున్నాయి. కనుక ఇప్పుడు నిజంగా ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి? హాస్టల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, దాని సంగతి ఎవరు పట్టించుకోడు ఉంటుందా? ఇవాళ తెల్ల బంగారం తెల్లబోయింది, అయిపోయింది మొత్తం. దుకాణం బంద్, కేల్కతం దుకాణం బంద్. మళ్ళీ వచ్చే పండుగకి ఇట్లే రాలే. ఓట్ల సన్న ఓట్ల అమ్మేది కానీ సబ్సిడీ వచ్చినాయి, 500 రూపాయలు వచ్చినాయి రాలేదు, ఇంకా పోతున్నది. ఇట్లా చూసుకుంటే మీకు రాష్ట్రంలో సమస్యల కొదవ ఏం లేదు. కానీ ఆ సమస్యలు పక్కదారి పట్టించే క్రమంలో వ్యక్తిగతమైన కేసులు, వ్యక్తిగతమైన దూషణ తిరస్కారాలు జరుగుతున్నాయి. ఇందులో ఏమంటున్నానంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ఇప్పుడు అస్సలుగా నేను యాజ్ అడ్వకేట్ గా మాట్లాడతాను. నాకు ఏ పక్షపాతం లేదు. వెంకటరెడ్డి గారు కూడా తెలుసు, మన రామ్మోహన్ గారు కొత్తగాని నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే ఈ కేసులో కేసు గురించే మాట్లాడదామా, లేకుంటే ఒకరినొకటి తిట్టుకుందామా? తిట్టుకోవడం అంటే వాళ్ళు చేస్తారు ఆ పని. నేను మన పాపిరెడ్డి గారు మేము చెయ్యం. నేనేమంటున్నానంటే ఈ కేసులో యాజ్ ఏ అడ్వకేట్ గా నేను 3 విషయాలు చెప్తున్నాను. ఏసీబీ కేసు ఇది అంటే యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు. ఆ కేసు, ఆ సెక్షన్ చెల్లయ్య నేను అంటున్నాను, న్యాయవాదిగా చెప్తున్నాను. రేపు పొద్దున మనం మీడియా ట్రై చేస్తున్నాం, లేకుంటే మన రాజకీయ ట్రై చేస్తున్నాం కాకపోవచ్చు, కానీ వాస్తవాలు కొన్ని మాట్లాడుకోవాలి కదా. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరినైనా
అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే పబ్లిక్ సర్వెంట్ మీద పర్మిషన్ తీసుకోవాలి. అది గవర్నెన్స్ తీసుకున్నారు. అది ఒక్కటి మంచి పని చేశారు అంటున్నాను. అది లేకపోతే సాంకేతికంగా ఇప్పటికే కేసు పోతుండే. రెండోది ఏంటంటే ఇక్కడ అవినీతి అంటే చేతులు మారినాయి. అవినీతి రెండు రకాలు. ఒకటేమో చేయాల్సిన పని చేయకపోవడం కూడా అవినీతి, చేయకూడని పని చేస్తే కూడా అవినీతి. అంటే డబ్బులు చేతులు మారితే యాంటీ కరప్షన్ ఏముంటదంటే, కరప్షన్ అంటే విధులకు హాజరు కాకపోతే కరప్షన్ కి రావాలి లెక్క అయితే కానీ ఇక్కడ ఏంటంటే ఆ యాక్ట్ లో మంచి మాట ఉన్నది. ఏమనంటే అవినీతి నిరోధక యాక్ట్ లో ఏముందంటే లంచం తీసుకున్న వాడు ఎంత నేరస్తుడు, ఇచ్చిన వాడు కూడా అంతే నేరస్తుడు. అదొకటి వస్తున్నది. కనుక ఇక్కడ ఏమైంది, మొదలు అసలు ఈ కేసు మొదలైంది చూసుకుంటే మీకు ఎక్కడ కూడా పైసలు డబ్బులు చేతులు మారలే, హవాలమనేలాగా వీటిని మారలే. అందుకని ఇప్పుడు ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న కేటీఆర్ కు 3 రకాలుగా ఉన్నది. ఒకటేమో రాజకీయ పార్టీ నుంచి లొల్లి, రెండోది ఈడీ యాక్టింగ్ దాడి చేస్తుంది, ఇటేమో ఏసీబీ దాడి చేస్తుంది. ఫస్ట్ ఏసీబీ కేసు దగ్గరకు వస్తాను లక్ష్మణ్ గారు. చెప్పండి. ఏసీబీ కేసు పెట్టిన దానిలో అసలు ఉందా లేదా హైకోర్టు ఏవైతే ప్రశ్నలు అడిగిందో అవి కూడా గత నెల నుంచి నేను అడుగుతున్నాను. నేను అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారంటే నేను గొప్ప అని చెప్పడం లేదు, కానీ నేను ఏవైతే మౌలికమైన ప్రశ్నలు వేస్తున్నా ఆ ప్రశ్నలు అడిగింది. కాకపోతే విచారణ కొనసాగించండి, నష్టం లేదన్నాడు. స్కాచ్ పిట్స్ అనుమతి చేయకపోవడం మాత్రాన మొత్తం కేసు రుజువైనట్టు కాదు, కేసు ఏదో కేటీఆర్ గారికి శిక్ష పడ్డట్టు కూడా కాదంటున్నాడు. స్కాచ్ పిట్స్ అలౌ చేయలేదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే విచారణ జరుగుతున్న సందర్భాల్లో ఆపితే ఇంకో సంకేతం పోతుంది అనే ఉద్దేశంగా వాళ్ళు చేశారు. రెండోది ఏంటంటే ఇక్కడ డబ్బులు చెక్కు ద్వారా పోయినాయి, డబ్బులు మారినాయి. అందులో 3 సాంకేతిక లోపాలు. 3 సాంకేతిక లోపాల్లో ఒక సామెత ఉంది, కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలట. ఎలక్షన్ రూల్స్ వైలేట్ అయినాయి, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నదని అనుకుంటే దానికి ఎవరు చర్య తీసుకోవాలి? నిజంగా ఆనాడే వెంటనే మన అప్పటి ఎలక్షన్ కమిటీ చర్య తీసుకోవచ్చు. గతంలో అయింది కూడా. 2023 ఎన్నికలకు ముందు రైతు బంధుకు అనుమతి ఇచ్చిన అదే ఎన్నికల కమిషన్ ఒక మాట హరీష్ రావు ఒక మాట తప్పుడు మాట అనడం వల్ల, అంటే తప్పుడు మాట అంటే వెంటనే ఉత్సాహపడ్డాడు, వెంటనే మీకు వచ్చేస్తున్నాయి రేపటికాల డబ్బులు వచ్చేస్తుందా లేదా. ఇవి కూడా సాంకేతికంగా లోపల జరిగింది, మనకి ప్రజలకు తెలియదు కనుక అది ఆగింది, ఇది ఆగలేదు. కానీ దానికి ఎవరి చర్య తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ వారికి చర్య తీసుకోవాలి. అది వాళ్ళ పని. రెండో సాంకేతికంగా ఈ మొత్తం కేసులో నాకు అర్థమైంది ఏంటంటే సాంకేతికంగా ప్రొసీజర్ ల్యాబ్సే ఉన్నాయి, కానీ అవినీతి జరిగిందా లేదా ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. అవినీతి జరగలేదంటే కేటీఆర్ గారికి అడిగిన ముత్యం నేను అంటలేను, కానీ అవినీతి జరిగిందా లేదా అనడానికి ఇది ఆధారం కాదు. ఈ కేసు నిలబడదు అంటున్నాను. నా అంచనా ప్రకారం నిలబడదు అంటున్నాను. నిలబడదా రేపు పొద్దున నేను అడ్వకేట్, మా డాక్టర్లకు స్వేచ్ఛ ఉంటుంది. డాక్టర్లు ఏంటంటే తన నైపుణ్యం ద్వారా ఆపరేషన్ చేస్తే తన నైపుణ్యంతో పేషెంట్ బతుకుతాడా చేస్తాడా, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ కూడా అవుతా, అంత నైపుణ్యం ఉంటాడు. మాకు అడ్వకేట్లకి ఏంటంటే మేము వాదన వినిపించగలుగుతాం. ఆ వాదన కోర్టు ఒప్పుకొని పచ్చ స్థిరాతులు కూర్చుంటాడు, పచ్చ పెన్ను పెట్టుకొని ఆయన రాసింది లెక్క. కనుక ఇక్కడ కేటీఆర్ అడిగిన ముత్యంలో బయటకు వస్తాడని నేను అంటలేను, కానీ ఇందులో ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో జరిగిన దానికి ఏసీబీ కేసు ఏది వర్తించదు. నెంబర్ 1. రెండోది ఈడీ ఎంట్రీ ఎప్పుడు కావాల్సి ఉండే, నిజంగానే రిజర్వ్ బ్యాంక్ ద్వారా తెలవకపోయి రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ చేయకుండా పోయి ఉంటే డబ్బులు పోతే వెంటనే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఏమైనా చేయాలి. వాళ్ళు ఏం చేసిండ్రు, నిజంగా చేసిండ్రు. వాళ్ళు కూడా ఆదాయ పని శాఖ సమాచారం ఇచ్చి అసలు 47 కోట్లు 55 కోట్లు కాదు 47 కోట్లు పోయిన దానికి మిగతా 8 కోట్లు ఫైన్ వేసిండ్రు. ఆ ఫైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. అప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే, ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ 55 కోట్ల రూపాయలు అక్కడికి పోయినట్టు అక్కడికి వచ్చింది. అన్ని రకాలుగా మన రుజువులు ఉన్నాయి. అటువంటి అప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది అంటే ఇంకొకటి కొత్తది పెడుతున్నారు. ఏమనంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అవుతున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ అదే గ్రీన్ కోడ్ సంస్థ బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, టీఆర్ఎస్ కి ఇచ్చింది, ఇంకా వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, తెలుగుదేశానికి ఇచ్చింది. మరి అటువంటి అప్పుడు క్విడ్ ప్రోకో ఎప్పుడు వస్తుంది? ఇక్కడి నుంచి లాభం పొందాలి అవతల వాడు. ఎక్కడ పొందిన రుజువు చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ జైలుకోవాల్సింది, కాదట్లేదు. ఇక్కడ పొందినరా లేదా అనడానికి ఆధారం లేదు. ఎలక్టోరల్ బాండ్స్ సరి అయినవని తెచ్చింది బీజేపీ, లాభపడ్డది కూడా బీజేపీకి అత్యంత ఎక్కువ వచ్చిన నిధులు. అట్లానే రెండో పార్టీగా కాంగ్రెస్ కి వచ్చినాయి, మూడో పార్టీగా ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ స్థానంలో బీఆర్ఎస్ ఉంది ఆనాడు. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి విరాళాలు వస్తాయి. కానీ గతంలో లాగా సూట్ కేసుల ద్వారాను అక్రమంగా ఇచ్చే హవాలే మాని ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల లీగల్ విరాళాలు పెరిగినాయి. మంచిది అంటున్నాడు. లీగల్ విరాళాలు ఇవ్వడం మంచిది. లేకపోతే బంగారు లక్ష్మణ్ గారు జైలుకు పోయిండ్రు. అంతకుముందు హెచ్డి దేశ్ముఖ్ ఎక్కడ అప్పటి సుబ్రహ్మణ్యం మన ఆర్థిక శాఖ మంత్రి నెహ్రూ హయాంలో ఆయన మంత్రి పదవి పోయింది. అట్లాంటి సంఘటనలు రాకుండా ఇప్పుడు విరాళాలు ఇవ్వడానికి మంచి ఏంటంటే మార్గం ఎలక్టోరల్ బాండ్స్. దాంట్లో ఎవరు లాభపడలేదంటే అధికారంలో లాభపడతారు, కమ్యూనిస్ట్ పార్టీలకు రావు, పోరాట పార్టీలకు రావు. అందుకని ఇక్కడ ఏంటంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏసీబీ కేసు ఇవాళ నిలబడుతుందా లేదా నెంబర్ 1. ఇక చుక్కెదురైందంటారా కోర్టులో ప్రతి తీర్పును మనం స్క్రూటినీ చేసుకుంటూ పోతే
ఇప్పటికీ రిలీఫ్ లభించలే. నేను ఇది కూడా చెప్తున్నా, సుప్రీంకోర్టు కేసు పెండింగ్ లో ఉన్నది. సుప్రీంకోర్టు కేసు పెండింగ్ లో ఏమున్నది, 15వ తారీఖు వాయిదా వేసిండ్రు. ఇవాళ అరెస్ట్ అవుతారా లేదా అంటే అది మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే రైట్ ఇప్పుడు జోసెఫ్ చెప్పినట్టు అవుతుంది. రేపు పొద్దున ఏ మెడ మీద కత్తి, కేటీఆర్ మెడ మీద కత్తి ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే రేపు కావచ్చు, ఇవాళ కావచ్చు, రేపు ఎల్లుండి కావచ్చు అరెస్ట్. ఇప్పుడు విచారణలో ఉన్నారు కదా వారు. కానీ అధికారులకు ఉన్న ఏదైతే విజ్ఞానము రాజకీయ నాయకులు ఉండకపోవచ్చు. రాజకీయ నాయకులు ఆదేశిస్తారు. నేను అదే చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరు జైలుకు పోయినారు? రాజశేఖర రెడ్డి గారు పోలే, చనిపోయాడు. ఆయన గురించి మనం వేరే మాట్లాడు. కానీ ఎవరు పోయినారు? శ్రీలక్ష్మి, బీబీ ఆచార్య పోయింది జైలుకు. అట్లానే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలకు కొందరు అప్పుడు జైలుకు పోయింది. ఇప్పుడు ఏమంటున్నానంటే చెప్పవర్ లేని కేటీఆర్ ఎక్కడ సంతకం పెట్టిండు, ఎట్లా పట్టిండు? ఆయన ఈమంటి ఇచ్చినాం అంటే చెల్లదు. ఆయన ఈమంటి ఇచ్చినాం అంటే ఓవరాల్ స్పష్టంగా ఇస్తారు. పాపిరెడ్డి గారు అధికారంలో ఉన్నారు. విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ మన చూసిండ్రు. ఆయన అక్కడ టీఎస్పీసీ చూసిండ్రు. అక్కడ ఆయన ఆదేశిస్తే ఈయన చేసినట్టు నడవదు కదా. నేనేమంటున్నా, అధికారులను ఆదేశిస్తారు అంతవరకు. విధానపరమైన నిర్ణయాలు మాత్రమే మంత్రులు కానీ ప్రభుత్వం తీసుకుంటది. దాన్ని అమలు చేసే క్రమంలో చిన్న లీగల్ యాక్షన్ ఉన్నా కూడా దానికి అడ్డంకి పెట్టాల్సింది అధికారులు మాత్రమే. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ వాడుతున్నాను. ఆఖరికి మార్కెట్ కమిటీలో ఒక డైరెక్టర్ని వేయాలంటే కూడా వాడికి 2 ఎకరాల భూమి ఉందా లేదా, 2 గుంటల భూమి ఉందా లేదా చూసి లీగల్ సెక్షన్ ఫైల్ వస్తాయి. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆపలేదు అంటున్నాను. ఏమైనా పోతే అధికారులు తప్పు అవుతుంది కానీ నాయకులు తప్పు కాదు. ఇట్లా పెట్టుకుంటా పోతే, నిజంగానే పెట్టుకుంటా పోతే అందరూ అధికారులు కాదు నాయకులే జరువు అంటారు. క్యాబినెట్ తీర్మానం లేదంటున్నారు కదా. ప్రతిదానికి క్యాబినెట్ తీర్మానం అవసరం లేదు. నేను ఇంకోటి చెప్తున్నాను, ప్రతిదానికి క్యాబినెట్ తీర్మానం అవసరం ఉంటుంది. ఒకసారి విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే అయితే అది 4 ఏళ్ల అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టలే కదా రేవంత్ రెడ్డి గారికి వస్తుంది రేపు పొద్దున. అందుకనే ప్రభుత్వాలు మారంగా రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఇద్దరు లోపలికి పడదాం అనుకుంటారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చేరిపోతారా? అందుకని ఏమంటున్నారంటే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే క్యాబినెట్ అవుతాము. 10 కోట్ల కంటే హెచ్ఎండి ఎక్కువ చెల్లించడానికి వీల్లేదు. రైట్, కరెక్ట్, నేను కాదంటలేదు. రూల్స్ అయినా కానీ హెచ్ఎండిఏ అధికారి సంతకం పెట్టి చెక్ మీద సంతకం పెట్టి పంపుతుంటే మరి అప్పుడు బ్యాంక్ ఏం చేసింది? బ్యాంక్ ఇట్లా వీల్లేదండి, విదేశీ మారక ద్రవ్యం పంపడానికి వీల్లేదని కొరివి పెట్టవచ్చు కదా. అంటే అందరూ అప్పు చేసి చేసుకుంటా పోయి ఇవాళ ఆయన చెప్తే విన్నా అంటే కరెక్ట్ గా కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఇంకెవరు మన బీజేపీ కిషన్ రెడ్డి గారు చెప్తే పనులు కావు. వాళ్ళు చెప్తే రామ్మోహన్ గారు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రామ్మోహన్ గారు పోతారు కానీ రాజకీయ నాయకులు పోరు అని నేను అంటున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కేటీఆర్ గారి విచారణ ముగిసింది ప్రస్తుతానికి. 7 గంటల పాటు ఏకదాటిగా ప్రశ్నించిన అధికారులు మరి మరొకసారి సంక్రాంతి తర్వాత ఆయన్ని ప్రశ్నిస్తామని మరొకసారి హాజరు కావాలన్నట్టుగా మనకి అధికారులు ఆయనకి సూచించారు. మరొకసారి సంక్రాంతి తర్వాత ఆయన హాజరు కావాలి. ఇక నేరుగా ఏసీబీ ఆఫీస్ నుంచి ఆయన బీఆర్ఎస్ భవన్కి ఆయన చేరుకోవడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అందుతుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో మరొకసారి మనము శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, మరి ఇప్పుడు విచారణ అయితే ప్రజెంట్ అయితే ముగిసింది, మరొకసారి హాజరు కావాలి. మరి ఆ సమయంలో కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టుగా కాదేది అనర్హం, మరి దాచుకుంటాక అన్నట్టుగా సాగుతుంది తప్పితే చట్టం అందరికీ సమానంగా జరగట్లేదు అన్నదానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? కంక్లూడ్ చేయండి. అయితే ఈరోజు ఏదైతే విచారణ జరిగింది, ఇప్పుడే మీరు బ్రేకింగ్ న్యూస్ చెప్పడం జరిగింది. సరే, కవిత విషయంలో కూడా గతంలో అట్లనే జరిగింది. ఈడీ ఎంక్వైరీలో ఒకరోజు పోయింది, మళ్ళీ గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ గ్యాప్ ఇచ్చింది. సడన్గా ఈరోజు లోపలేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందరూ మొత్తం సెక్యూరిటీని పిలిచి, డాక్టర్లను పిలిచి అన్ని రకాలు చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు ఏమని లేదు, తుస్సుమని అనిపించింది. ఒకరోజు 1 ఫైన్ డే టక్ అని చెప్పి లోపల వేసుకపోయినారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ కేటీఆర్ కూడా చాలా డ్రామాలు చేసేసిండు కదా. మొత్తానికి ఏమి నన్ను జైల్లో పెట్టండి, నేను జైల్లో పోతా, యోగా చేస్తా, తర్వాత బయట వచ్చి ఫిట్ ఉంటా, వాకింగ్ చేస్తా, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నన్ను జైల్లో పెట్టింది, ప్రజల గురించి నేను మాట్లాడితే అని నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అనే రకంగా గతంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ డ్రామాలు చేస్తూ ఇప్పుడు ఈరోజు ఎట్లయితే ఏసీబీ విచారణకు పోయిండో మొన్న పోయింటే అయిపోయేది. మొన్న అంత పెద్ద డ్రామాలు పెట్టి నాకు ఆ అడ్వకేట్ ఉంటేనే పోతా, లేకపోతే ఇలా చిన్న పిల్లడు మారం చేసినట్టు మారం చేయడం జరిగింది ఆ కార్లో కూర్చొని. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అదే సామాన్య మానవునికి అయితే ఈ పార్టీకి ఇమ్మీడియట్గా వితౌట్ ఒక నోటీస్ పంపించిందంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. ఇదేమంటే వైట్ కాలర్ ఆఫెన్స్ అనేది వాళ్ళకు ఒక పెద్ద సపరేట్ ఒక ఇది ఇవ్వడము, ఇవన్నీ కూడా ఏమంటే నేను పార్టీలో ఉన్నా పర్వాలేదు. పాపిరెడ్డి గారు మీరు ఇంతకుముందు అన్నట్టు బండా రామ్మోహన్ గారు అయినా సరే, మన వెంకటరెడ్డి గారికి అయినా సరే, రామ్మోహన్ గారికి అయినా నేను చెప్తున్నా, పార్టీ పరంగా కేటీఆర్ గారు చెప్తున్నారు మళ్ళీ మేము విచారణకి నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను
ఆల్రెడీ ఏ తప్పు చేయని వ్యక్తిని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఆయన ఇప్పుడు విచారణకు నేను ఏమంటున్నా వస్తానని లక్ష్మీనాథ్ చెప్తున్నారు. గారు, నువ్వు ఈ రోజు ఏసీపీ విచారణకు పోయి ఇప్పుడు బయటకు వచ్చినావు కాబట్టి అది మాట్లాడుతున్నావు. ఇప్పుడు హరీష్ రావు వేరే రకంగా చేస్తారంటే హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లున్నాయంటే వాళ్ళు ఒక రకమైన డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నీకు నిజంగా కూడా నువ్వు తప్పు చేయలేదు అనేది నీకు నిర్ధారణ ఉంటే నువ్వు స్క్వాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముంది? మేము ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ వేయకముందే ఈ కేసులో ప్రాబ్లం ఉంటుంది అనే రకంగానే గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి గవర్నర్ దృష్టిలో పెడితే గవర్నర్ మొత్తం లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్న తర్వాతనే ఎస్ ప్రొసీడ్ అనడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఎన్నిసార్లు విచారణకు చెప్పి వెళ్ళిచ్చినా నేను వెళ్తాను, ఇదొక చెత్త కేసు, వేస్ట్ కేసు, కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మాట్లాడటం జరిగింది. నీకు చెత్త కేసు అయితే నువ్వు ఎందుకు భయపడ్డావు పోయి? మరి నువ్వు భయపడి బచ్చగాన్లాగా భయపడి నువ్వు కథలు పడేదానికంటే ఈ విచారణ మొన్ననే చేసేది ఉండే. మొన్న డ్రామాలు ఎందుకు చేసినావు? డ్రామారావులాగా డ్రామాలు చేయకుండా అడ్వకేట్ ఉంటేనే పోతా అనడం అయితే తప్పు కదా. నువ్వు అడ్వకేట్ రామ్మోహన్ గారు ఆ మాట చెప్పలేదు. ఎవరు? మన బండారు రామ్మోహన్ గారు. అడ్వకేట్ని తీసుకుని వెళ్ళడానికి రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది అని కోర్టు ద్వారా అప్రూవ్ చేసుకుని వెళ్ళారు కదా. నేను ఏమంటున్నా, కోర్టు ఏమిచ్చింది? నిన్ను ఎప్పుడైతే ప్రశ్నించడానికి పిలిచినప్పుడు అవసరం లేదు, నేను అరెస్ట్ చేసినాక అవసరం అనుకుంటే మీ అడ్వకేట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు అడ్వకేట్ కూడా పర్మిషన్ ఇచ్చిన ఎంత దూరం పెట్టారు? నీకు కన్నుసందలో దూరంలో ఉన్నంత వరకే నీ అడ్వకేట్ వస్తాడు. అడ్వకేట్ విచారణలో కూర్చోడు అనేది హైకోర్టు నిర్ధారణ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు ఇంకా భయపడుతున్నట్టే కదా. మేఘపోతు గాంభీరం ఏదైతే ప్రదర్శిస్తున్నావో, భయపడుతున్నావో, నేను నిజంగా కూడా చెప్తున్నా, నువ్వు మాట్లాడడంగా ఒక కేసీఆర్ కొడుకుగా ఆ మాటలు మాత్రం కొడుకుగా అభ్యర్థి నీకు మాట్లాడడం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నావు? నీ సొంత సబ్జెక్ట్ ఈ కార్ రేస్లా నువ్వు చేసింది తప్ప కాదా? నీ అంతరాత్మక నీ నిర్ణయం చెప్తుంది ఆల్రెడీ నేను తప్పు చేసిన అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏకి చైర్మన్ వచ్చి కేసీఆర్, వైస్ చైర్మన్ వచ్చి కేటీఆర్. ఇది హెచ్ఎండిఏలా వీళ్ళ నిధులు ఉన్నాయా లేకపోతే ప్రజాధనం ఉందా అక్కడ? నువ్వు నేరుగా ఎట్లా పంపిస్తావు? అక్కడ వైలేషన్ కాదా అది? రైట్. ఇట్లా చాలా అంటే లీగల్ గా పోతే ఇంకా ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంది. 41 కోట్ల రూపాయలు మీకు ఆల్రెడీ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చింది. 55 crores సేమ్ గ్రీన్ కోడ్ నుంచి అనేది కూడా మనకు విచారణలో తేరుతుంది. రేపు ఇంకా వేరే రకంగా టర్న్ అవుతుంది అది. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే అండి, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ రోజు విచారణకు వచ్చింది సరే, పండుగ లోపల ఎందుకు అరెస్ట్ చేయడం ఇబ్బంది అని రకంగా ఆలోచించి ఉండొచ్చు. నెక్స్ట్ ఆయన డైలాగులు కొట్టడంలా నంబర్ 1. దానికి ఎక్కడ కూడా మనం ఎట్లుందంటే మాటలు నేర్చుకున్నారు. తెలంగాణలో వీళ్ళటువంటి పరిపాలన ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేదు. నేను 1983 నుంచి అందరు ముఖ్యమంత్రులను చూసిన ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఈ కేటీఆర్ లాగా డ్రామాలు చేయలేదు. ఇప్పుడు నేనే కేటీఆర్ అనే డ్రామా లాగా చేస్తున్నా. డ్రామారావు అని పేరు పెట్టారు, వాళ్ళు ఒక పేరు పెట్టారు, మీరు ఒక పేరు పెట్టారు. డ్రామారావు అనే రకంగా పేరు పెట్టింది ఆ డ్రామాలు చేస్తున్నానే డ్రామారావు అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు చూడండి, కవిత గారు కాస్ట్రల్ అపార్ట్మెంట్ లో ఉండేది. ఇవాళ ఎక్కడికి వెళ్ళి కోట్లాది ఖరీదు చేసే కార్లు, ఆభరణాలు, బంగళాలు, విల్లాలు. నేను చెప్పేది కాదు, ఎవరో వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి కూడా కాదు. ఇంకో రేపు 135 కోట్లు 150 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టుకుంది ఇక్కడ బంజారాహిల్స్ని. ఎవడబ్బ సొమ్ము? ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు ఉద్యోగం చేయకపోతే, వ్యాపారం చేయకపోతేవి, వ్యాపారం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటేవి. కల్వకుంట్ల తారక రామారావు ఆఫ్టర్ ఆల్ అంట్లు తోమే ఉద్యోగం చేసుకుంటే అమెరికాలో ఉండే, వీసా కూడా లేకుండా ఈ చెల్లె పెళ్లికి రానని వేడుస్తూ ఉంటే అప్పుడు చంద్రశేఖరరావు నా సహాయం తీసుకొని అతనికి మల్టిపుల్ వీసా తెప్పిస్తే అప్పుడు మల్టిపుల్ వీసాలు రానన్నప్పుడు నేను సహాయం చేసిన దాంతో అతను ఇండియాకి వచ్చి పెళ్లి అటెండ్ చేసి తర్వాత అమెరికాకు వచ్చినాడు. అట్లాంటి రాఫ్టర్లు ఉద్యోగం చేసుకునే కల్వకుంట్ల తారక రామారావు దగ్గర ఇలా వేలాది కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? చిరంజీవి ఇంటి పక్కన పెట్టుకున్న కవితమ్మ గారికి డాలర్స్ కాలనీలో బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు ఎడికిళ్ళు వచ్చింది. ఈడీ నోటీసులు ఎవరికి వచ్చినాయి? హరీష్ రావుకి, తారక రామారావుకి, కవితకి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది చంద్రశేఖరరావు పైన. సమయం తక్కువ ఉంది, మాట్లాడాలి. సమయం తక్కువ ఉంది. మధ్యాష్కి గారు ఈ మాట చెప్పిండు. ఈరోజు కనీసం ఆలోచించాడు. మనం గతంలో కూడా ఎన్నో డిబేట్లో మాట్లాడడం. ఒక్క
రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేని కేటీఆర్కి ఈరోజు చాపర్ రేట్కైనా వచ్చినాయి, బుర్జ్ ఖలీఫాలా ఈరోజు సూట్స్ ఎక్కడికైనా వచ్చినాయి. ఇప్పుడు డాలర్స్ కాలనీలా బెంగళూరులో ఆమెకు అసలు కిరా ఇంట్లో కవిత ఒకవేళ బ్యూటీ పార్లర్ చేసుకొని ఇంత సంపాదించవచ్చు అంటే సిటీలో 40-50 నుంచి బ్యూటీ పార్లర్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు మార్గం చూపెట్టండి, 100,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? నెలల్లో వస్తే మహా అయితే బాగా కష్టపడితే లక్షల్లో వస్తాయి. అసలు అదే లక్ష్మీనాథ్ గారు ఒక్కొక్కసారి ఆ రెంట్కు ఆ లేబర్కి పేమెంట్, ఆ స్టాఫ్కి పేమెంట్కే సరిపోతుంది. అది మరి ఇదన్నీ కరెక్టే. మరి మీ కాంగ్రెస్ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా పుట్టుపోరవతో వాళ్ళందరూ ఆస్తిపరులా? మీకు ఏదైతే మీ 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 వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఆయన కూడా ఒక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు సీఎం దాకా ఎదిగారు అంటున్నారు. మరి ఆయన కూడా బాగా సెటిల్ అయ్యారు, ఆయనకి ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఇప్పుడు ఆయన అంచెలంచెలకు ఎదిగినా అని చెప్పి ఓపెన్ గా చెప్పిండు, అఫిడవిట్లు పెట్టిండు, దాన్ని వెరిఫికేషన్ చేసుకోండి, కాదంటలేం కదా. రైట్ 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 ఓకే. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఒకటే ఇంతకు బండారు రామ్మోహన్ గారు పెద్దలు చెప్పడం జరిగింది. పూర్తిగా ఈ విషయం కూలంకషంగా వారు ప్రజల ముందు ఉంచారు మీడియా. చాలా సంతోషం అండి. మేము కూడా మొట్టమొదటి అదే చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారు అవినీతి చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కేవలం ఇది రాజకీయ కోణంలో కుట్రతో చేసిన ప్రయత్నం తప్పితే ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. వాస్తవం ఇది. అధికారులు పూర్తి స్థాయిలో రామ్మోహన్ గారు ఎప్పుడు మీరు పాపిరెడ్డి గారితో రామ్మోహన్ గారు మీరు ఎప్పుడు పాపిరెడ్డి గారితో ఏకీపిస్తారు? మీకు 4 మొట్టికాయలు వేసేటప్పటికి ఈ రోజు పాపిరెడ్డి గారిని వదిలేశారు మీరు. పాపిరెడ్డి గారు ఏమన్నారంటే అందరే ఎవ్వరు ఇక్కడ కడికిలు ముత్యాలు లేరని చెప్పారు. పాపిరెడ్డి అన్నా మీరు కరెక్ట్ చెప్పారు అనేవాళ్ళు. ఎందుకు ఈ రోజు పాపిరెడ్డి గారితో ఏకీపించట్లేదు మీరు? అంటే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలేదు కాబట్టి. శూలశోధన తప్పితే వాస్తవాలు ఎక్కడ లేవు. అవినీతి కేవలం వారు పిలిపించి ఇబ్బంది పెట్టాల పరిస్థితి తప్పితే ఇందులో వారిపైన రుజువయ్యే కేసు కానీ అక్కడ తప్పు జరిగిందనేది అవాస్తవము. ఎక్కడో తప్పు జరగలేదు. నిబంధనల విరుద్ధంగా ఏమైనా పేమెంట్ చేసి ఉండొచ్చు అని గతంలో అది వీళ్ళు ఎవరైతే కేసు ఆరోపణ చేసినారో దాంట్లో పొందుపరచడం జరిగింది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు డబ్బులు తీసుకురు, వీళ్ళే తిన్నారు పైసలు అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. కేటీఆర్ పంపించినా నేను అని మీడియా ముందు చెప్పిండు, మరి అఫిడవిట్లు ఎందుకు అధికారుల పేర్లు చెప్తుండు? దానికి చెప్పండి మీరు. వినండి, మంత్రిగా విచక్షణ అధికారం ఉంటది కాబట్టి ఆ డబ్బులు చెల్లించమని చెప్తే చెల్లించిన అధికారులు చెప్పినాడు క్లియర్ గా. ఆయన మీరు వినాలే మొత్తం మూడోసారి కూడా మనమే అధికారంలోకి వస్తున్నాము, మన లాడ్గేటోడు ఉన్నాడు, మీరు చేయండి నేను చూసుకుంటా అంటాడు. ఇవాళ ఒక్క నిమిషం వినే. తెలంగాణకు ఆ కార్ రేస్ పైన మంచి పేరు వస్తుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని అక్కడి నుంచి ఆ వివిధ దేశాలతో పోటీ పడి వివిధ రాష్ట్రాలతో పోటీ పడి మన దగ్గర తీసుకురావడం జరిగింది. ఇందులో అదే ఆలోచన చేయండి మీరు. నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా పేమెంట్ చేసి ఉంటే అది ఏదైతే సంస్థకు చెల్లించారో లేదా ఆ డబ్బులు సంస్థకే పోయినాయి కదా. మా టిఆర్ఎస్ పార్టీ పర్సనల్ అకౌంట్ లోకి వచ్చినాయా, కేటీఆర్ గారు పర్సనల్ అకౌంట్ లోకి వచ్చినాయా? ఇవన్నీ జరగలేదు. మనం దాన్ని చూపించి కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మేము ఇంత గతంలో పోయినసారి 15 రోజుల కింద జరిగిన ఒక డిబేట్ చెప్పడం జరిగింది. ఇది కేవలము జరుగుతున్న విషయాలను పక్కదో పట్టినికే ఇటువంటి విషయాలు తెర మీదకి తీసుకొచ్చి పరిపాలన పక్కదారి పట్టినికి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో సక్సెస్ అవుతున్నారు. కేవలం ఎన్ని రోజులు ఇది ప్రజలందరికీ విషయం అర్థమైపోయింది. ఇదంతా ఫాల్స్ కేసులు, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి టిఆర్ఎస్ పార్టీ పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాం. టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకుంటారు, ఒకటేలాగా మాట్లాడతారు. రైట్ 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 వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి నేను పెద్దలు రామ్మోహన్ గారు అన్నటువంటి దానికి ఒక చిన్న విషయం ఏంటంటే, ఏ ఆర్థికమైనటువంటి డబ్బుల విడుదల కానీ సరి అయిన ఫైనాన్షియల్ కోడ్ ప్రొసీజర్లో జరగాల. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రామ్మోహన్ గారు అంటున్నటువంటిది ఏంటంటే, మంత్రి గారికి హక్కు ఉంది, బాధ్యత ఉంది డబ్బును రిలీజ్ చేయడం అనేటువంటిది. హెచ్ఎండిఏ ఒక సపరేట్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఒక భాగం. అది అదనపు బాధ్యత మాత్రమే. అదనపు బాధ్యతకు అగ్రిమెంట్లో ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ ఒకవేళ ఒప్పందం కుదిరి ఉంటే, అగ్రిమెంట్ క్యాబినెట్ ఒప్పుకొని ఉంటే మాత్రం డబ్బులు రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేయడానికి కూడా ప్రొసీజరల్ కోడ్. ఇప్పుడు అవినీతి 2 రకాలు జరుగుతుందండి. ఒకటి నగదు రూపంలో హెడ్ హ్యాండ్ గా పట్టుబడతారు. 2 విధానపరమైన నిర్ణయాలు చేయడంలో నిబంధనలను అధిగమించి
వాటిని పక్కకు పెట్టి వ్యక్తి స్వార్థ ప్రయోజనాల కోసం ఒకవేళ నిర్ణయాలు చేసినా కూడా అది తప్పు. ఇక్కడ జరిగింది అదే. కేసీఆర్ డబ్బు వచ్చిందా, జేబులోకి వచ్చిందా, అని బ్యాంకులోకి వచ్చిందా అనేది కాదు. ఇక్కడ ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం వల్ల ఇతర పార్టీలకు మేలు జరిగితే మీకేదో ఇంట్రెస్ట్ ఉన్నది అనేటువంటిది ఇప్పుడు ప్రూఫ్ అవుతుంది. ఏం ఇంట్రెస్ట్ అనేటువంటిది జరుగుతుంది. ఆ కంపెనీని కూడా పట్టుకోవాలా, ఏది గ్రీన్కో కంపెనీకి కూడా అటాచ్ చేయాలి. మరి ఎందుకు చేయలేదో రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. డబ్బులు సంవత్సరం చెల్లించడం టీఆర్ఎస్ కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించడం జరిగింది. ఒప్పందం జరిగితే పర్వాలేదు, ఆ మాట చెప్పడం లేదు. దానికి ముఖ్యమంత్రి అనుమతి కానీ కేబినెట్ అనుమతి కానీ ఉండాలి. లేకుండా నియంత్రణలు నిర్ణయించడానికి వీల్లేదు. ఆర్థిక శాఖ మంత్రి అనుమతి ఉండాలా, కేబినెట్ అప్రూవ్ చేసి ఉండాలి. 50, 45 కోట్లు 47 కోట్లు చేయడానికి వీలేదండి. నేను చాలా ఫైళ్లు చూసిన. దాంతో పాటు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. దాంతో పాటు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి చర్చ. ఆ చర్య ఎలక్షన్ కమిషన్ తీసుకునేది ఉండే. ఎందుకు తీసుకోలేదు? ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకోలేదు చర్య? కాబట్టి అందులో సహేతుకమైనటువంటి విషయాలు ఏం లేవు కాబట్టి అవినీతి ఇప్పుడు ఒక్కటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఇచ్చారా లేదా అనేటువంటిది అంటే ఇక్కడ ఒప్పుకున్నది ఏంటంటే నేను తప్పులు చేసినా ఆ తప్పుల సంగతి ఏంటని అంటున్నాడు ఆయన. ఏంటంటే నేను చేసిన తప్పులు అవి చెప్పరేంది అంటున్నాడు. అది చాలా బలహీనమైన ఆర్గ్యుమెంట్. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పినట్టుగా కేటీఆర్ గారు ఈ కేసులో ఇరుక్కున్నాడు, దానిలో ఏమి సందేహం లేదు. నాకు డబ్బులు వచ్చినాయి అంటే డబ్బులు వస్తాయి, లెక్కలు వస్తాయి, అన్ని వస్తాయి. అధికారులు ఏమంటున్నారు? పైనుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారమే చేసినాం. ఏ ఫైల్ మీద కూడా ఐఏఎస్ ఆఫీసర్ నిర్ణయం నోట్ పుటప్ చేస్తాడు. దాని మీద ఆర్డర్ మంత్రి చేస్తేనే అది కార్యరూపంలోకి వస్తుంది. ఇది మనకు ఉండేటువంటి క్యాబినెట్ ప్రొసీజర్ ఇది. అంతేగాని అధికారులకు ఒకవేళ అధికారులు అరవింద్ కుమార్ గారు ఫైల్ మీద రాసుంటే ఏమని ఇది నిబంధనలకు వ్యతిరేకమని రాసుంటే ఆయన సేఫ్. అది రాసిన రాలేదా అనేటువంటి చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఇయ్యండి అని డబ్బు రాస్తే కేటీఆర్ గారు ఇరుక్కుంటాడు ఆ కేసులో. కాదండి, నిబంధనలకు ఇది వ్యతిరేకమని ఆయన రాస్తే ఆయన పోస్ట్ అప్పుడు ఉంటుంది, అప్పుడే ఊస్టింగ్ అయిపోయేది అయింది. మరి ఆ మాట చెప్పాలి. ఇప్పుడు ఆయన నన్ను అదే చెప్తున్నట్టుంది. ఆయన అదే చెప్తున్నట్టుంది. ఆఖరికి అరవింద్ కుమార్ గారు అప్రూవల్ అయ్యేటువంటి పరిస్థితి కనుక అప్రూవల్ అయిపోయి ఆయన ఏం చెప్తుంది నేను చేసినా అని చెప్పేటువంటి పరిస్థితి. రైట్ అండి, మళ్ళీ వస్తాను. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రైట్ లక్ష్మీనారాయణ గారు, నేను మళ్ళీ ఇప్పుడు బండారు అడ్వకేట్ గారు అందరూ కూడా విపులంగా చెప్పారు. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్ చెప్పారు. కానీ ఒక విషయం లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు దీంట్లో జరుగుతున్న మొత్తం తతంగం చూస్తే మనకేమనిపిస్తుంటుందంటే, ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చెప్పారు ఇది నిబంధనలకు విరుద్ధం చెయ్యొద్దు, నేను చెప్పిన కేటీఆర్ గారికి, అయినా కూడా వచ్చే ప్రభుత్వం మనదే, ఏమి కాదు, గోహెడ్ అన్నారని ఆయన ఇచ్చాడు. అంటే తప్పు జరుగుతున్నది ఏది మన రూల్స్కు లేదా ఒక పద్ధతికి విరుద్ధంగా మనం పోతున్నామని చెప్పడం జరిగింది. చెప్పినట్టు ఆయన చెప్పిండు నిన్న ఎంక్వైరీలో, ఇవాళ పేపర్లో కూడా పడ్డది. అంటే తప్పు జరుగుతున్నదని కేటీఆర్కు తెలుసు, అరవింద్ కుమార్కు తెలుసు, ఆ బిఎన్ రెడ్డి ఆ రెడ్డికి కూడా తెలుసు, ముగ్గురు కూడా తెలుసు. తెలియకుండా జరగలేదు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కేటీఆర్ ప్రయోజనం కేటీఆర్కు ఉన్నది. అది అక్కడ కరప్షన్ కాకపోవచ్చు. నేను ఈవన్ రేసును పట్టుకొచ్చినా, నేను పెద్ద గొప్పగా చేసినా చెప్పుకోవడానికి ఆయన ఆర్భాటంగా చేయొచ్చు. కానీ అది కూడా నేరమే. ఎందుకంటే అది అట్లా చేయడంలో ఒక 47,000 కోట్లు, 43,000 కోట్లు ప్లస్ 8,000 కోట్లు, 55,000 కోట్లు ప్రజాధనం. అది కేటీఆర్ సొంత పైసలు కాదు కాబట్టి, సొంత పైసలు అయితే నేను ఇష్టం చేయొచ్చు, కానీ ప్రజాధనం కాబట్టి ఆ విధంగా చేయకుండా ఉండాలి. చేసిండు కాబట్టి దానికి ఆయన బాధ్యత వహించాలి. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఇది ఎవరికైతే ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం అనేది, ఇప్పుడు ఇంతకుముందు అడ్వకేట్ గారు కరెక్ట్ చెప్పి, అంటే ఈ రాజకీయ డైవర్షన్ అనేది బాగా జరుగుతున్నది. అంటే ఒకటేమో ప్రభుత్వం 1 year శివలాల మీకు కూడా చెప్తా, 1 yearలో పెద్ద ప్రామిసెస్, 6 ప్రామిసెస్. నేను ఖమ్మం సభలో కండువా కప్పుకొని కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కమర్ వైపు నేను జైన్ అయినా. రాహుల్ గాంధీ అన్నాడు, చెప్పిండు రాహుల్ గాంధీ స్పీచ్లో, నేను ఆసరా పెన్షన్ లేదా పెన్షన్ అన్నాడు, ఆసరా పెన్షన్ అనేది, కానీ నేను 2,000 నుంచి 4,000 పెంచుతాను. రాహుల్ గాంధీ ప్రామిస్. అది ఈయన రేవంత్ రెడ్డి ప్రామిస్ కూడా కాదు. 1 year అయిపోయింది. 6 ప్రామిసులలో చెప్పుకోదగ్గ ప్రామిస్ ఏమి చేయలేదు. ఈ పరిపాలన కూడా 1 yearలో గొప్పగా లేదు. కరప్షన్ అంతగానో ఎక్కువ పెరిగింది. అన్ని విధాలుగా ప్రజలు సఫర్ అవుతున్నారు, చాలా నష్టపడుతున్నారు, బాగా బాధపడుతున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇది జరుగుతున్నది. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు దాని మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా మాటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ అరెస్ట్ అనేది
కాంగ్రెస్ కు పొలిటికల్ మైలేజ్ రాదు. ఎందుకు రాదంటే ఇప్పటికే మీ మీద వ్యతిరేకత పీకలమంటున్న జనాలలో. ఇదంతా కూడా కావాలని మీ ఏదైతే పరిపాలన వైఫల్యాలను కప్పించుకోవడానికి ఇవన్నీ కేటీఆర్ తప్పు చేసిండు, దొంగ. ఆ దొంగను అరెస్ట్ చేసినప్పటికీ కూడా మిమ్మల్ని ఎందుకు నమ్మలేరంటే మీరు కూడా చక్కలేరు వ్యవస్థ. అక్కడ ఎట్లున్నదంటే ఎంత బాధాకరమైన విషయం అంటే అటు ముందు నుయ్యి వెనుక పోయి అసలు జనాలు ఎటుపోయి ఎవరిని నమ్మాలన్న తెలిసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ రాజకీయాల వాస్తవం అయితే ఏం చేయాలి? ఇప్పుడు అంతకుముందు ప్రజలు నిర్ణయం తీసుకోవాలంటే వెంకటరెడ్డి గారు ఏమంటారంటే వాళ్ళని చూశారు వీళ్ళని చూశారు మాకు అవకాశం ఇస్తారంటారు వెంకటరెడ్డి. ద్వారానో ప్రజల ద్వారానో ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి ఇవన్నీ బయట పెడితే తప్ప కేటీఆర్ తప్పు చేసిండు. కేటీఆర్ అంతగానే ఎక్కువ తప్పులు చేసిండు. ఈ చిన్న తప్పు 55 కోట్లు పట్టుకొని వీళ్ళు ఎగురుతారని కొన్ని 100,000 కోట్ల తప్పులు చేసిండు ఆయన. అవన్నీ చేయలేదని కాదు, అవన్నీ తప్పులు జరిగినాయి. కాబట్టి ఇవన్నిటి కూడా బాధ్యత వహించి అయితే ఇక్కడ జరుగుతున్నది అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నారు. అందరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి దొరికింది వాళ్ళు తిన్నారు. ముఖ్యమంత్రి ఎక్కువ తిన్నాడు, ముఖ్యమంత్రి తర్వాత దగ్గర నుండి ఎక్కువ పలుకుబడి ఉన్న ఏదైతే షాక్ ఉన్నదో ఆ మంత్రి ఎక్కువ తిన్నాడు, లేదు కొందరు తక్కువ తిన్నారు. కానీ ఇలా ఎవరు తినలేదు, అందరూ తిన్నారు. ఈ స్టేట్మెంట్ నేను రేపు ఎవరైనా వేసుకోదలుచుకుంటే ఫ్రంట్ పేజీలో కూడా నా పేరు వేసుకోరు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి ప్రజల సొమ్మును తినేనారు, ఇంకా తింటూనే ఉన్నారు. ఆ పని జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం మీద రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులైనా ఎవరి మీద నమ్మకం లేదు. కేటీఆర్ అరెస్ట్ కూడా ఒక ప్రవాసంగా చూస్తున్నారు, ఇది ఒక స్టంట్ గా చూస్తున్నారు. ఆ తప్పు చేసినా 55 కోట్ల దుర్వినియోగం అయినా కూడా ప్రజలు ఏం చూస్తున్నారంటే అంతగానే 1000 కోట్ల దుర్వినియోగాలు జరిగినాయి. కాబట్టి దీన్ని ఎవరు సీరియస్ తీసుకుంటలేరు. రైట్ రామ్మోహన్ రావు గారు కంక్లూడ్ చేయండి. మళ్ళీ పాపిరెడ్డి గారితో పూర్తిగా ఎక్కువిస్తూ 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, తెలంగాణ ప్రజలు మొదటి నుంచి పోరాడపడమే గల వాళ్ళు. అవినీతిని సహించిన అహంకారాన్ని సహించారు కనుకనే ఎవరిని ఎక్కడ పెట్టిండ్రు, కర్ర కాల్చి వాడబెట్టిండ్రు, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఉంచిండ్రు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఒక రకమైన నీతి నేర్చుకుంటే మంచిగుంటది. కానీ అదే ఆరోపణలు చేసుకుంటారు. ఒక మాట శివకుమార్ గారితో ఒక ఏపీ ఇస్తున్నాం. ఎందుకంటే హెచ్ఎండి అనేది స్వతంత్ర సంస్థ. దానికి కేసీఆర్ గారు చైర్మన్, వైస్ చైర్మన్ ఏమో మన మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే కేటీఆర్ ఉన్నారు. దానికి నేను చదివిన రూల్స్ శివకుమార్ గారు, దానిలో మాత్రం ఎక్కడా కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోవడానికే చేస్తారు. కానీ తర్వాత ప్రతిసారి కేబినెట్ నిర్ణయం దాంట్లో స్వతంత్ర సంస్థ కానీ కేబినెట్ నిర్ణయం అవసరం లేదు. నెంబర్ 1. ఒకవేళ కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా వాటికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తీసుకోవట్లేదు కదా. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను మీకు. మొన్న మన్మోహన్ సింగ్ గారి పేరు ఫ్లైఓవర్ పెట్టారు, చాలా సంతోషపడ్డాను. అయితే మన్మోహన్ సింగ్ గారు నాకు ఆరాధ్యుడు, ఆర్థిక సంస్కరణ చేసిన వాడు, ఆయనతో నేను కలిసి పనిచేసిన వాడిని. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మొన్న మన్మోహన్ సింగ్ పేరు పెట్టడానికి ఎవరు కేబినెట్ తీర్మానం చేయాలి చేయలే కదా, నిర్ణయం తీసుకున్నాడు. మంచిదే కనుక అందరూ అంగీకరిస్తాం. అంతేందుకు ఒకవేళ మున్సిపల్ శాఖ కిందకే ఉంటే మనకు మన జిహెచ్ఎంసీ తీర్మానం చేయాలి. ఒక చిన్న ఊళ్ళో మున్సిపాలిటీ వాళ్ళు ఒక వీధి పేరు పెట్టాలన్నా, ఒక ప్రముఖ విగ్రహం పెట్టాలన్నా మున్సిపాలిటీ తీర్మానం చేయాలి కదా, మరి చేయలే కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ కార్ కేసు రద్దు చేయడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఇట్లా అందరు జైలుకు పోతారా, ఇట్లా ఒకరి మీద అనుకొని రాజకీయ నాయకత్వం విలువలతో కట్టుబడి ఉండాలి. ఒక మాట చెప్తే దానికి ఒక కట్టుబడి ఉండాలి అంటున్నాను. అందుకని ఏమంటే ఇక్కడ నేను లీగల్ గా మాత్రమే చెప్తున్నాను, ఇక్కడ అవినీతి అనేది రాలేదు, ఈ కేసులో రాలేదు అంటున్నాను. కేటీఆర్ తప్పు చేయలేదను, కేటీఆర్ లంచాలు సంపాదించుకోలేదు నేను అంటలేదు. అట్లా కూడా ఒక మాట అరవింద్ కుమార్ గారు నిన్న ఇద్దరు పోయింది కదా సార్, ఒక మాట సార్, వాళ్ళు డిసెంట్ నోట్ రాసి ఉంటే ఆ డిసెంట్ నోట్ మీద యాజ్ ఏ వైస్ చైర్మన్ ఈయన కనుక మనకు డబ్బులు ఇవ్వమని మన ఇష్యూ చెక్ అని రాసింది అనుకోండి, కేటీఆర్ వెళ్ళిపోతారు అంటున్నారు. కానీ ఏమైతుంది, నిబంధనలు చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే అధికారులు లీగల్ గా చెప్పాలి, ఇది కరెక్ట్ గా సార్ చెప్పాలి, డిసెంట్ నోట్ చేయాలి. డిసెంట్ నోట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు చెయ్యని ఒత్తిడి చేస్తే ఓరల్ ఒత్తిడి చెల్లదు. ఆయన చెప్పిండు నేను చేసినట్టు చెల్లదు. ఇప్పుడు కాళేశ్వరం దాంట్లో అదే జరుగుతుంది. ఎవరు బిగ్ బాస్ అని అడుగుతున్నారు, జరుగుతుంది. రేపు పొద్దున కేసీఆర్ పేరు ఎట్లా తీసుకొద్దాం చూస్తున్నాను అనుకోండి. కేసీఆర్ లేడా అంటే ఉన్నాడు. 1000 కోట్ల కుంభకోణాలలో గత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసింది. దాంతో పాటు అధికారులు కూడా వాళ్ళ బంగ్లాలు చూడండి, నిన్న ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే మన గ్రీన్ కో సంస్థ మీద నుంచి మొదలు పెడితే ఇదే అధికారుల మీద దాడి చేస్తే జిహెచ్ఎంసీలో పాముల కట్టలు దొరుకుతున్నాయి, మంచాల కింద డబ్బులు వెళ్తున్నాయి, కోట్ల రూపాయలు వెళ్తున్నాయి.
టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లో పనిచేసే ఒక చిన్న క్లర్క్ దగ్గర నుంచి కొడితే అందరూ డబ్బులు సంపాదించుకున్నారు. అందుకని ఏమంటుంది సార్, ఇప్పుడు గొంగట్లో కూర్చొని వెంట్రుకలు వేసుకుంటున్నాం. ఖచ్చితంగా అధికారం వచ్చినప్పుడు ఏమో ఛాతీని విరిచి తిరుగుతున్నారు. అధికారం మోగని పేదవాళ్ళు అయిపోతున్నారు. అప్పటికప్పుడు అధికారం మోగని మేమంతా బేలగా మాట్లాడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు అట్లా ప్రవర్తిస్తే మంచిగా ఉండేది. కనుక ఈ కేసులో మాత్రం నేనేమంటున్నానంటే అవినీతికి సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా ప్రశ్న అడిగారు, దానికి కూడా సమాధానం చెప్పిన నేను. ఎందుకంటే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీస్ వస్తే 8 కోట్లు కట్టింది తెలంగాణ గవర్నమెంట్ శాశ్వతమా లేకుంటే నాయకులు శాశ్వతమా? రేపు పొద్దున ఇట్లా పెట్టుకుంటే పోతే అదే హైకోర్టు అడిగింది. నాయకుల్ని బాధ్యులు చేస్తే రేపు వాళ్ళ నిర్ణయాల మీద బాధ్యులు చేస్తే నిర్ణయాలు తీసేసుకోవచ్చు. ధరణి ఉంది, తీసేసిండ్రు. ఇంకోటి భూభారతి అంటుండ్రు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దీని ఏం జరిగిందో ఇంకోటి మాట్లాడితే ఎట్లుంటది? అందుకని నేను ఏమంటున్నానంటే దీన్ని కేవలం రాజకీయ కోణం చూడకండి. అవినీతి జరిగితే ప్రజలు క్షమించారు. ప్రజలందరికీ అర్థమైంది అవినీతి జరిగిందని అర్థమవుతుంది. ఎట్లా పట్టుకోవాలని తెలియకపోతే ఇట్లే కథం అవుతుంది. ఇవాళ మీరు 5 కేసులు పెట్టిండ్రు. అంతేందుకు శివకుమార్ గారు, మొన్న ఇప్పుడు మన యాదాద్రి భద్రాద్రి మీద మన లోకూరు గారు నివేదిక ఇచ్చింది కదా, 15 రోజులు అయింది. దాన్ని ఎందుకు బయట పెట్టారంటారు. నాకు ఆసక్తి ఉంది. ఎందుకంటే నిజంగా నాది ఏమైనా జరిగితే జైలు పోవాల్సిన వాళ్ళు పోతారు కదా అని. కానీ ఎందుకు బయట పెట్టలేరు? మరి వాళ్ళు గుర్తు కేసు అయిందా? నివేదికలో కేటీఆర్ పేరు లేదా, లేకుంటే మన హరీష్ రావు పేరు లేదా? ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి కదా. వచ్చినాక కూడా బయట పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అనుమానాలు వస్తాయి ప్రజలకు అంటున్నారు. అందుకని వీలైన త్వరగా మీరు చెప్పిన ఆరోపణలన్నిటికీ రుజువు చేయండి. ఎవరిని జైలుకు పంపన వాళ్ళు పంపించండి. ప్రజలు సంతోషపడతారు. నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చింది, నీతి నిజానికి కట్టుబడి ఉంది. రేపు పొద్దున దొంగలు జైలుకు పంపుతారంటే మాకన్నా సంతోషపడే వాళ్ళు ఉంటారు. ఎవరైనా పాపిరెడ్డి గారు నేను ఇప్పుడు కొడుకులు గంట అంటే ఆ గోడలు అంటారంటే అత్త ఎవరు కూడా ఎవరు అత్త ఏ అత్త కూడా వద్దు సంతోషిస్తారు వాళ్ళ జైలుకు పంపితే. రామ్మోహన్ గారు మీరు మాట్లాడిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారిది ఏదైతే ఫ్లైఓవర్ నేమ్ పెట్టడం జరిగిందో దానికి ముందు మంత్రివర్గ నిర్ణయంలో బహుశా అయినట్టుంది. రెండోది ముఖ్యమంత్రి గారు స్పీచ్లో ఇస్తూ కూడా అటు ఎంఐఎంఓలకి ఇటు మున్సిపల్ శాఖ మంత్రికి ప్లస్ వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఆఫీసర్లకు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆడ డైరెక్ట్గా. ఇది నేను అనుకున్నాను. గతంలో కూడా మేము అంటే వ్యక్తిగతంగా మంత్రులంతా గురించి మాట్లాడింది, కానీ దాని బహుశా విధానంగా నిర్ణయం అయిందా కాలేదా నాకు కూడా తెలియదు. కానీ మీరు అన్న పాయింట్ వాస్తవం. కానీ అది ఖచ్చితంగా ఒక నిర్ణయం లాగా తీసుకొని అప్పుడప్పుడు భవిష్యత్తు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి గారు స్పీచ్లో చెప్పి అఖిలపక్షం కూడా ఉన్నది. ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ లేరు, మిగతా ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక నిర్ణయం చెప్పి అనౌన్స్ చేసిన తర్వాతనే అది నేమ్ ప్లేట్లు కానీ అవన్నీ పెట్టమని చెప్పిండ్రు. అంతకుముందు నేమ్ ప్లేట్కి ఏం పెట్టలేదు. ఇప్పుడు తర్వాత ఆ మీటింగ్ స్పీచ్కి అంతా అయిపోయినాక ముఖ్యమంత్రి గారు చెప్పినాకనే ఆ నేమ్ ప్లేట్ కానీ ఆ ఫ్లైఓవర్కి ఆ నేమ్ నామకరణం చేయడం జరిగింది. రైట్. ధన్యవాదాలు శివకుమార్ లాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ రావు గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు సుమారు 7 గంటల పాటు అధికారులు, ఎస్పీ అధికారులు ప్రశ్నించారు కేటీఆర్ని. తర్వాత సంక్రాంతి తర్వాత మరొకసారి మీరు రావాలి అని చెప్పి విచారణకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ గారు బయటకు వచ్చి మరి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, విచారణ ఇది ఒక ఫాల్తు కేసు, ఇది ఒక చెత్త కేసు అని ఆయన మరొకసారి చెప్పడం జరిగింది. మరి ఇంత చెత్త కేసుకి, ఇంత ఫాల్తు కేసుకి ఎందుకు భయపడుతున్నారు? మీరు లాయరుంటే వెళతాము, లాయరుంటే వస్తాము విచారణకని సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కారని చెప్పి కాంగ్రెస్ వారు అంటం జరుగుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, ఎటు ఈ టర్న్ తీసుకుంటుంది అనేది మరి చూడాలి. ఇలాంటి క్రమంలో అసలు ప్రజల యొక్క సమస్యలను మర్చిపోయి గాలి కొదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోవటం లేదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్న మాట. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ప్రజలు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, రానున్న సంస్థాగత ఎన్నికల ఫలితాలు ఈ రాజకీయ పార్టీల మీద ఏ రకంగా ఉంటాయి అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.